హాయ్ అండి, నమస్తే. దిస్ ఈజ్ గయాస్ ఫ్రమ్ గయాస్ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మా దగ్గర సోనీ 55 ఇంచెస్ 7500H కంప్లైంట్ వచ్చింది, బ్లాంక్ డిస్ప్లే. అసలు ఏంటి అనేది ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ ఇంతకుముందు చేయించారంట వీళ్ళు, బ్లాంక్ డిస్ప్లేతో వచ్చింది. తీరా చూసిన తర్వాత వాళ్ళు ఒక సైడ్ క్లోజ్ చేస్తున్నారు గేట్స్ మొత్తము. నేనేం చేశానంటే గేట్స్ ఏదున్నాయో మొత్తం దాన్ని రిమూవ్ చేసి చెక్ చేస్తే ఇది CKVs అండ్ ఆర్డ్ ఈవెంట్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. నేను ఏదైతే ప్రాబ్లం ఉందో ఓన్లీ దానికి ఆర్డ్ అండ్ ఈవెంట్ అంటే LC1 LC2 వరకు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత పిక్చర్ చూస్తే పర్ఫెక్ట్గా ఉంది. నేను చూపిస్తాను చూడండి, బ్లాక్ చేసింది ఇక్కడ. వీళ్ళు ఈ విధంగా బ్లాక్ చేశారు. ఈ బ్లాక్ చేయడం వల్ల ఏమైందంటే ఆర్డ్ నడిచింది, తర్వాత ఆర్డ్ ఈవెంట్ షార్ట్ అవడం వల్ల టోటల్ బ్లాంక్ అయింది. నేనేమంటున్నా అంటే మనం చేస్తున్న వర్క్ మొత్తం ఓకే, బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది కొంచెం ఐడెంటిఫై చేసుకుంటే కస్టమర్కి కొంచెం లైఫ్ కూడా పెరుగుతుంది అనుకుంటున్నా. అంటే ST ప్యానల్స్కి ఎక్కువగా ఫీడ్బ్యాక్ ట్రాక్స్ అవి షార్ట్ అవుతుంటాయి, LC1 LC2 షార్ట్ అవుతుంటాయి, CKVs అనేది చాలా రేర్గా పోతుంటాయి. అలా ఏంటంటే మన అన్నిటికీ ఒక సైడ్ బ్లాంక్ చేసి ఇచ్చేసి 2 months 3 months పనిచేసి మళ్ళీ ఇబ్బంది కాకుండా, ఇప్పుడు నేను చూడండి ఏది ఉందో యాజువల్గా ఆ పేపర్ మొత్తం రిమూవ్ చేసేసాను. ఓన్లీ LC1 అండ్ LC2 ఒక సైడ్ కట్ చేశాను. సెకండ్ సైడ్ ఫీడ్బ్యాక్ ట్రాక్స్ మొత్తం లేపేశాను. దీనివల్ల ఏమైందంటే పిక్చర్ ఒరిజినాలిటీగా పర్ఫెక్ట్గా వచ్చేసింది, లైన్స్ కానీ ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా. సో ఇలా కొంచెం చేసుకుంటే కస్టమర్కి కూడా కొంచెం లైఫ్ టైం ఉంటుంది. మనకి కూడా సెకండ్ ఇంకోసారి కనుక ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు CKV బ్లాక్ చేసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఒకటే ఫార్ములా కాదు, డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ ఫార్ములాస్లో చేసుకుంటే కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ టైం చేసుకునే సోర్సు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడైతే ఈ టీవీ అయితే పర్ఫెక్ట్ రెడీ అయింది మన దగ్గర. ఇలాంటివి మరెన్నో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఇవన్నీ చిన్న ట్రిప్స్ అండి, ఇవి మన మెకానికల్కి యూజ్ అవుద్ది, మన టెక్నీషియన్ యూజ్ అవుతుందని చెప్పి అప్పుడప్పుడు పోస్ట్ చేయడమే అది. సో ఫైనల్గా పిక్చర్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరిగింది. బాగా గమనిస్తే టాప్లో షార్టేజ్ ఉంది అది. సో ఫైనల్ దాన్ని కూడా మనం క్లియర్ చేసాము. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ని ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్.